హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. ఈరోజు నిజంగా జరిగిన స్టోరీ మీతో షేర్ చేసుకుంటున్నాను. భగవద్గీత ఒక మంచి కథ. అది 1970వ సంవత్సరం. తిరువనంతపురం సముద్రపు ఒడ్డున ఒక పెద్ద మనిషి భగవద్గీత పఠనంలో ఉన్నాడు. అక్కడికి ఒక నాస్తికుడైన కుర్రవాడు వచ్చి ఆయన పక్కన కూర్చున్నాడు. ఆ కుర్రవాడి పెద్ద మనిషితో, "ఈ కాలంలో కూడా ఇలాంటి పుస్తకాలు చదవటం వల్ల మీరంతా మూర్ఖులుగా మిగులుతున్నారు" అని అతన్ని రెచ్చగొడుతూ మాట్లాడడం మొదలుపెట్టాడు. పైగా మీరే కనుక ఇలాంటి పుస్తకాలు చదవకుండా సైన్స్ పుస్తకాలు చదువుతుంటే మన దేశం ఈ పాటికి చాలా అభివృద్ధి సాధించి ఉండేది అని ఆవేశంతో అన్నాడు ఆ కుర్రవాడు. ఆ పెద్ద మనిషి ఆ కుర్రవాని గురించి అడిగాడు. అప్పుడు ఆ కుర్రవాడు, "నేను కలకత్తా నుండి వచ్చిన సైన్స్ పట్టభద్రుడిని. ఇక్కడ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో పనిచేయడానికి వచ్చాను" అని గర్వంగా చెప్పారు. "మీరు వెళ్ళి భగవద్గీత లాంటి పుస్తకాలు చదవకుండా సైన్స్ మీద పుస్తకాలు చదవమని, ఇలాంటి పుస్తకాలు చదవటం వల్ల జీవితంలో సాధించేది ఏదీ ఉండదని" ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు. ఆ పెద్ద మనిషి నవ్వి అక్కడి నుండి వెళ్ళడానికి ఉపక్రమించాడు. ఆయన అలా లేవగానే నలుగురు రక్షక దళ భటులు ఆయనను చుట్టుముట్టి ఆయనకు రక్షణగా నిలబడ్డారు. ఆయన కోసం ఒక అధికార ఎర్రబుగ్గ కారు వచ్చింది. ఇదంతా చూసి ఆ కుర్రవాడు భయపడి, "ఆ పెద్ద మనిషిని మీరెవరు?" అని అడిగాడు. ఆ పెద్ద మనిషి తన పేరు విక్రమ్ సారాభాయ్ అని చెప్పాడు. అంటే అప్పటికే ఆ కుర్రవాడికి తను పని చేయబోయే సంస్థకు ఆయన చైర్మన్ అని అర్థమయ్యింది. ఆ సమయానికి భారతదేశంలో 13 రీసెర్చ్ సంస్థలు విక్రమ్ సారాభాయ్ పేరు మీద నడుస్తున్నాయి. అణు విజ్ఞాన పథకాలు రచించే సంస్థకు ఆయన అధిపతి. ఆయనను ప్రధాన ఇందిరాగాంధీ స్వయంగా దానికి నియమించింది. ఇప్పుడు ఆ కుర్రవాడు వలవలా ఏడుస్తూ ఆయన కాలు మీద పడ్డాడు. అప్పుడు విక్రమ్ సారాభాయి చెప్పిన గొప్ప విషయం ఇది: ఈ విశ్వంలో ప్రతి వస్తువు పరమాత్మనే సృష్టించబడినదే. అది పురాణ కాలం కావచ్చు, మహాభారత సమయం కావచ్చు, ప్రస్తుత సమయం కూడా కావచ్చు. మిత్రమా, దైవాన్ని ఎప్పుడూ మరువకొని బోధించాడు. ఇది ఎప్పుడో జరిగిన సంఘటన, ఇప్పటికీ జరుగుతున్న ఒక వాస్తవం. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో సైన్స్ రీసెర్చ్ సెంటర్ నుంచి రాకెట్ని లాంచ్ చేసే ప్రతిసారి అక్కడ దగ్గరలో ఉన్న అమ్మవారికి, అలాగే 7 కొండలపైన ఉన్న శ్రీవారికి పూజలు చేసి ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే అది విజయవంతమైన తర్వాత కూడా ఈ 2 దేవాలయాల్లో మొక్కులు చెల్లించడం జరుగుతుంది. అంతమంది శాస్త్రవేత్తలు అన్ని రోజులు కష్టపడి రెయ్యింబవలు శ్రమించి నిర్మించిన రాకెట్ను 2 దేవుళ్ళు కాపాడుతారు అన్నది మూఢనమ్మకమా? అలా అనుకుంటే అంతకంటే మూర్ఖులు మరెవరూ ఉండరు. దేవుడంటే రాయి కాదు, భక్తి అంటే బేరం పెట్టేది కాదు. భారం తగ్గించే శక్తి అని అర్థం. మనోధైర్యాన్ని నింపి అద్భుతమైన అనిర్వచనమైన మహాశక్తి అని అర్థం. భక్తిని వ్యక్తపరిస్తే శక్తి పెరుగుతుంది, అవహేళన చేస్తే వినాశనమే కనబడుతుంది. ఇప్పటి నాస్తికులు ప్రతిదీ హేతువాదం అంటూ డాంబికముగా కరాల నృత్యాలు చేయవచ్చును, కానీ సైన్స్ని అభివృద్ధి చేసినది మట్టుకు ఆస్తికులే అని చరిత్ర చెప్తుంది. దైవం నిత్య సత్యం. భగవద్గీత ఒక అమోఘమైన విజ్ఞాన శాస్త్రం. దానిని ఎవ్వరూ తప్పుపట్టలేరు. దానిలో చెప్పినది ఆచరించి ప్రపంచంలో ఎందరో లాభము పొందారు. ప్రపంచంలో ఉన్న సమస్యలకన్నిటికీ భగవద్గీతలో పరిష్కారాలు ఉన్నాయి. కనిపించని కరోనాపై విజ్ఞానాన్ని నమ్ముకున్న అజ్ఞానపు విదేశాలు నేర్చుకుంటున్న గుణపాఠాలు మనందరికీ కనబడుతూనే ఉన్నాయి. అలాగే భగవద్గీతను నమ్మిన భారతదేశం సాధించిన ప్రగతి సారాంశాన్ని ప్రపంచ దేశాలు గుర్తించి గౌరవించడం మొదలుపెట్టాయి. అందుకు సంస్కారవంతమైన నమస్కారమే ఒక పెద్ద సాక్ష్యం. భగవద్గీత ఒక సకల శాస్త్రం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం. ఈ స్టోరీ నచ్చితే మటుకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు.